ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల మీద కుమ్మరించబడినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు బూది గంతముల వరకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. యూ విల్ బీ ఎ టెస్టిమనీ టు ద ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో వారు శక్తి కలిగిన వారిగా ఉంటారు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఘనమైన కార్యాలు చేశారంట. హల్లెలూయా. ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్ముతో దావీదును అభిషేకించాడో, దావీదు ఆనాటి నుండి దేవుని ఆత్మతో నింపబడ్డాడంట, ఘనమైన కార్యాలు చేశాడంట. హల్లెలూయా. అంతేకాదు, ఎలీషా దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు యోర్దానును పాయలుగా చేశాడంట. గిద్యోను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మిద్యానీయులను తరిమి కొట్టాడంట. స్టెఫను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు తెరవబడిన ఆకాశము చూశాడంట. అపోస్తులుడైన పౌలు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడంట. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను బలవంతునిగా చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి దేవుని కొరకు బ్రతికేవానిగా చేస్తుంది. దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసేవానిగా నిన్ను నిలవబెడుతుంది. ఆమేన్. ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం శక్తి కలిగిన వారిగా ఉంటాం. దేవుని సన్నిధికి పరుగు పరుగున వస్తాం. దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉంటాం. దేవుని సన్నిధిలో కేకలు వేస్తూ ఆయనను ఘనపరుస్తూ కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ఆయనను కొనియాడే వారముగా ఉంటాం.